హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే 13th వీక్ నామినేషన్స్ ఎవరెవరు ఉన్నారు, ఎవరిని నామినేట్ చేశారు అనేది క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే హౌస్లోకి ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చారు అండ్ పాత కంటెస్టెంట్స్ ఇద్దరు వచ్చారు. అండ్ టికెట్ టు ఫినాలీ రేస్ కూడా స్టార్ట్ అవబోతుంది. టాస్క్లు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎవరు నామినేషన్లోకి వచ్చారు ఏంటి అని అంటే ఆల్మోస్ట్ అందరూ నామినేషన్లో ఉన్నారంటే అందరూ నామినేషన్లో ఉన్నారు. కానీ ఈసారి నామినేషన్లో ఒక ట్విస్ట్ ఉందబ్బా, మళ్ళీ ట్విస్ట్ ఏంద్రా అనుకుంటారు మీరు కూడా. సో ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకోండి. అండ్ నామినేషన్లో ఉన్నది ఎవరు అని అంటే ఫస్ట్గా ఆల్రెడీ బిగ్ బామ్ వేసింది అండ్ గౌతమ్ కృష్ణ ఒక్క ఓట్ అనేది ఆ బిగ్ బామ్ మొత్తం దాని వాల్యూ తీసేసినట్టుగా అనిపించింది. సో గౌతమ్ కృష్ణ ఫస్ట్గా నామినేట్ అయింది. గౌతమ్ కృష్ణ తర్వాత విష్ణుప్రియ, తర్వాత మన పృథ్వీ, నిఖిల్, తేజ అండ్ ప్రేరణ, అవినాష్. సో ఆల్మోస్ట్ ఎవరెవరు అని అంటే రోహిణి. ఇప్పుడు ఆల్మోస్ట్ హౌస్లో ఎంతమంది ఉన్నారు? 9 మంది ఉన్నారు. దాంట్లో 9 మందిలో ఇద్దరిని తీసేయండి, నబీలు అండ్ రోహిణి, వీళ్ళిద్దరిని. అండ్ రోహిణికి కూడా నామినేట్ చేశారంట, బట్ చీఫ్ కాబట్టి ఆమె నామినేషన్లోకి రాలేదు. సో మిగతా ఇద్దరు నబీలు అండ్ రోహిణి వీళ్ళిద్దరూ నామినేషన్లోకి రాలేదు, ఇది క్లియర్. సో మిగతా వాళ్ళందరూ ప్రేరణ, అవినాష్, తేజ, నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ, గౌతమ్. సో వీళ్ళందరూ నామినేషన్లోకి వచ్చారు. సో ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఎవరెవరు అని అంటే ఎవరిని నామినేట్ చేశారు. నిజంగా ఈ సిల్లీ పాయింట్స్ నబిల్ మరీ దారుణంగా తయారవుతుంది. నబిల్ ఒకరు అండ్ పృథ్వీరాజు మరీ ఇంత దారుణంగా నోటికొచ్చింది మాట్లాడడం, నోటికొచ్చింది బిహేవ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఇందులో ఈసారి ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అని అంటే ఈసారి ట్విస్టులు ఏం లేదు, డైరెక్ట్ కలరు పోయడం అనమాట. సో ఇది ప్రతి సీజన్లో ప్రతిసారి వచ్చే టాస్కే. సో ఎవరైతే ఇద్దరిని నామినేట్ చేయమని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడము, వాళ్ళిద్దరి ఎవరెవరిని నామినేట్ చేశారంటే ఫస్ట్గా నబిల్ గురించి మాట్లాడుకుందాం. అండ్ నబిల్ ఎవరెవరిని అని అంటే విష్ణుప్రియని అండ్ గౌతమ్ని వీళ్ళిద్దరిని నామినేట్ చేయడం అయితే జరిగింది. అండ్ గౌతమ్ విషయంలో చెప్పిన ఏదైతే రీజన్స్ చెప్పాడో తొప్పాస్ రీజన్స్ అనిపించినాయి నాకు. ఏం జరుగుతుందబ్బా, నువ్వు ఏం చెప్తున్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావు అర్థం కావట్లేదు. కానీ మొత్తానికి ఒక విధంగా తీసుకెళ్ళిపోతున్నాడు, ఒక విధంగా పోర్ట్రే అయిపోతుంది, పాయింట్లెస్. ఆల్రెడీ నిన్న మిడ్నైట్ చూసుకుంటే నన్ను ఎవరైనా ఏ పాయింట్స్తో వేసినా కూడా నన్ను ఇరగా తీసేస్తాను, రచ్చ చేస్తాను, అసలు సంబంధమే లేదు, తగ్గేదే లేదు అని అన్నాడు. నిజంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, వైల్డ్ కార్డు గురించి మాట్లాడినాడు, మధ్యలో వచ్చాడు, మధ్యలో చేసావు, అందుకని నేను నామినేట్ చేస్తున్నా. ఏడ దొరికినావు స్వామి, ఏడ దొరికిన సంత నీది అసలు? నువ్వు విన్నర్ మెటీరియల్ అని చెప్పేసి బయట మేమందరం అనుకుంటుంటే నువ్వు విన్నర్ మెటీరియల్ కాదు అసలు. అట్లీస్ట్ టాప్ 5 కూడా ఉండే మెటీరియల్ కాకుండా తయారవుతున్నావు నువ్వు. ఆ రేంజ్లో అయిపోతుంది ఆటోమేటిక్గా నబిల్ విషయం వచ్చేసరికి. అరే లాజిక్లెస్ పాయింట్లు, లాజిక్లెస్గా మాట్లాడడం ఏం జరుగుతుంది? పక్కనోడికి ఎలివేషన్ ఇవ్వడం తప్పితే నువ్వు చేసింది ఏమీ లేదు అన్నట్టుగా నాకు అనిపించింది. అండ్ విష్ణుప్రియని కూడా నామినేట్ చేయడం అయితే జరిగింది. సో నబిల్ వీళ్ళిద్దరిని నామినేట్ చేశాడు. అండ్ తర్వాత వచ్చేసరికి పృథ్వీ, అవినాష్ని అండ్ గౌతమ్ని సేమ్ పాయింట్స్, అదే పాయింట్ అదే రచ్చ. ఇంకోటి గౌతమ్ మన అవినాష్ని అన్న మాటలు అది ప్రోమోలో కూడా వచ్చింది కాబట్టి మీ అందరికీ అర్థమైంటుంది. అవినాష్ని ఏంటంటే నువ్వు ఫస్ట్ వీక్ రాగానే నామినేషన్లో తప్పించుకున్నావు, లేకపోతే అప్పుడే వెళ్ళిపోయేటప్పుడు ఏం మాట్లాడుతున్నావు అసలు? ఆ టైంలో అవినాష్ ఎంత ఇంపాక్ట్ అనేది సీజన్కి చాలా ఇంపాక్ట్, వైల్డ్ కార్డ్స్ రాగానే ఆ టైంలోనే వెళ్ళిపోయి ఉంటే పరిస్థితి అదో గతిగా ఉండేది సీజన్ పరిస్థితి. ఎందుకంటే కొంత ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చి కొంత ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయగలిగింది అవినాష్ అప్పుడున్న సిచ్యువేషన్లో. సో అవినాష్ని మాటలు అనడము, లేకపోతే నబిల్ షీల్డ్ లేకపోతే నువ్వు ఈ పాటికి వెళ్ళిపోయేటోడివి, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు పెద్ద తోపా తురుమా అసలు? అరే కంటెస్టెంట్ని కంటెస్టెంట్ లాగా ట్రీట్ చేయండి. కానీ మరీ ఎలా అయిపోయిందనంటే ఓ రౌడీజం, గుండాయిజం లాగా పృథ్వీ మాటలు అట్లా ఉన్నాయి. అంత సినిమా అవసరం లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ప్రతిసారి వస్తున్నా నేను తోపు అనే ఫీలింగ్ ఉందేమో కానీ బట్ ఈయన లక్కు కలిసి వస్తుంది అంతేగాని ఇంకా ఖచ్చితంగా వేరే వాళ్ళ దురదృష్టము ఈయనకు అదృష్టంగా మారుతుంది తప్పితే అంతకుమించి ఏమి లేదు. ఈయన దగ్గర నుంచి వచ్చే ఫుటేజ్ ఏముంది చెప్పండి? టాస్క్లు ఆడడం, బీభత్సంగా వీరోచితంగా పోరాడి టాస్క్లు ఆడడం అనేది అదొక్కటే కాదు కదా ఆయన వర్షన్లో. నువ్వేం చేస్తున్నావు అసలు? అవినాష్ని అనడం ఏం చేస్తున్నావు? ఎంటర్టైన్మెంట్ తప్ప ఏం చేస్తున్నావు అంటే బిగ్ బాస్ షో ఏంది? ఎంటర్టైన్మెంటే కదా, ఆడియన్స్కి కావాల్సిన ఎంటర్టైన్మెంటే కదా, అదే కదా డిఫైన్ చేసుకుంటున్నాను మనోడు కూడా. ఇప్పుడు నేను చేసేది ఎంటర్టైన్మెంటే కదా. నేను 2 సార్లు మెగా చీఫ్ అయ్యాను, నువ్వు 12 వారాల నుంచి ఉన్నావు, నువ్వేం చేసావు? అవలే కదా, నీ యాంకర్ వల్లనే కదా అది జరిగింది.
ఆ సింపుల్ లాజిక్ మిస్ అయిపోయి రచ్చ వేసుకోవడం అయితే కరెక్ట్ కాదు. అండ్ గౌతమ్ విషయం వచ్చేసరికి మాత్రం సోలో అని నన్ను నెగిటివ్ చేస్తున్నావు అనే పాయింట్ మీదనే రేజ్ చేసి దాన్ని కూడా రచ్చ వేసుకున్నాడంట. మొత్తానికి నాకు అర్థమైంది ఏంటంటే ఆల్మోస్ట్ అందరూ ఎలివేషన్ చేయడానికి ఫిక్స్ అయిపోయారు. హయ్యెస్ట్గా టార్గెట్ చేసి హయ్యెస్ట్గా ఓట్లు పడ్డాయి ఎవరికి అనుకుంటున్నారు? గౌతమ్ అండ్ విష్ణుప్రియ వీళ్ళిద్దరికి ఎక్కువ ఓట్లు అనేది పడ్డాయంట. సో గౌతమ్ని అండ్ అవినాష్ని ఇద్దరిని నామినేట్ చేశాడు పృథ్వీ. అండ్ తర్వాత వచ్చేసరికి ప్రేరణ, గౌతమ్ మళ్ళీ విష్ణుని. సో గౌతమ్ విష్ణు విషయం అంటే అది వేరు. ఆమె ఆడుతుందా లేదా ఆమె గురించి అసలు పెద్దగా డిస్కషన్ చేయాలి, ఎందుకంటే పెద్ద కంటెంట్ ఉండదు. పృథ్వీ గురించి మాట్లాడినామంటే ఆమె గురించి మాట్లాడినట్టు ఆమె ఓన్ చేసేసుకుంటే. గౌతమ్ విషయం వచ్చేసరికి గౌతమ్ని నామినేట్ చేస్తుంది. సో ఆయన ఏదైతే ఆ సీతాఫల్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో ఆ సీతాఫల్ దగ్గర నుంచి ఇంకా ర్యాప్ అనేది మెయింటైన్ చేయట్లే. ఇంకా గౌతమ్నికి ఎలివేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ మణికంఠ విషయంలో వచ్చేసరికి ఎలివేషన్ ఏ విధంగా అయిపోయిందో అది అనుకున్నారు, కాకుండా ఒక బాండింగ్ అనేది ఒక స్ట్రాంగ్ బిల్డింగ్ లాగా వాళ్ళు పాతుకుపోయేదాకా వీళ్ళు వదిలేసేలా లేరనమాట. సో ఆ బేసిస్ మీద సో ప్రేరణ కూడా నామినేషన్ పాయింట్స్ అయితే లాజికల్గా మాట్లాడినా కూడా అందులో లాజిక్ లెస్గానే అనిపిస్తుంది. సో ప్రేరణ గౌతమ్ని విష్ణుప్రియని ఇద్దరిని నామినేట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ తర్వాత వచ్చేసరికి నిఖిల్ ప్రేరణని అండ్ గౌతమ్ని నామినేట్ చేస్తారు. సో ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ ఏముంది అని అంటే గౌతమ్ ఈ ఆల్మోస్ట్ వీళ్ళందరూ గౌతమ్ని టార్గెట్ చేస్తారు. వీళ్ళ ఆపోజిట్ సీరియల్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళందరూ. సో ఇక్కడ ఏమైపోతుందంటే పాపం ప్రేరణ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది, ఆటోమేటిక్గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టుగా అనిపించింది. అండ్ నిఖిల్ కూడా సేమ్ అదే, ఏదైతే రొటీన్గా డైలాగ్ చెప్పడము వైల్డ్ కార్డ్స్ గురించి వాళ్ళు క్లియర్గా డిస్కషన్ చేస్తున్నారు. బిగ్ బాస్ మరి ఏం చేస్తున్నాడు అర్థం కావట్లేదు. బిగ్ బాస్ రూల్స్ అంటే చాలా కఠినంగా ఉంటాయని చెప్పేసి మనకు ప్రీవియస్ సీజన్స్ చూసుకుంటే అర్థమవుతాయి. అలాంటిది ఇప్పుడు ఏం లేదు, డైరెక్ట్గా డిస్కషన్ చేస్తున్నారు. అండ్ తర్వాత విష్ణుప్రియ తేజాని అండ్ ప్రేరణని ఇద్దరిని నామినేట్ చేస్తుంది. విష్ణుప్రియ నామినేట్ చేయడానికి తేజ రీజన్ ఏంటంటే సో అదే ఎక్కువ వాదించడం, ఈ లాగడం, ఇవన్నీ ముచ్చట చెప్తారు. అండ్ గౌతమ్ నిఖిల్ అండ్ ప్రేరణ ఏం చేస్తుంది ఇక్కడ పృథ్వీని నామినేట్ చేయకుండా రివెంజ్ నామినేషన్లో కాకుండా సో మొత్తానికైతే ఎందుకంటే పృథ్వీకి నామినేట్ చేయడం వల్ల యూజ్ ఏం లేదు. ఫస్ట్ థింగ్ పాయింట్లెస్గానే ఉంటుంది. నువ్వు మాట్లాడింది ఒకటైతే ఆయన తీసుకొచ్చేది ఒకలా ఉంటుంది, మీదకి వచ్చి అరుచుకోవడం తప్పితే అంతకుమించి పెద్దగా పొడిసేసి చేసింది అంతే లాజికల్గా ఏం అనిపించదు. సో నిఖిల్కి అండ్ నబిల్కి ప్రేరణకి ఇద్దరికి నామినేట్ చేస్తాడు గౌతమ్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ కాన్వర్జేషన్. నిఖిల్ చాలా బాగా వాదిస్తాడంట అండ్ గౌతమ్ కూడా చాలా బాగా వాదిస్తాడంట. ఇద్దరు పోటాపోటీగా పాయింట్ తోటి మాట్లాడతారు అని చెప్పేసి తెలిసింది. బట్ వీళ్ళిద్దరు నామినేట్ చేస్తాడు. అండ్ తర్వాత అవినాష్ వస్తాడు. అవినాష్ నామినేట్ చేసింది ఎవరు అంటే ఒక్క నిమిషం విష్ణుప్రియ పృథ్వీని. సో వీళ్ళిద్దరిని సేమ్ అదే కంటెంట్ ఫుటేజ్ ఈ కామెడీ గురించి మాట్లాడిన దాని గురించి డిస్కషన్ చేసి ఈ విధంగా చేస్తూ ఉంటారు. అండ్ రోహిణి కూడా ఆల్మోస్ట్ వాళ్ళని నామినేట్ చేస్తుంది. అండ్ తేజ కూడా ఆల్మోస్ట్గా విష్ణుప్రియని ఈ పృథ్వీని వీళ్ళనే నామినేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈసారి నిజంగానే ఏదో మనం ఫైర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఆ ఫైర్ను మొత్తం తీసుకెళ్ళి చెత్తకుప్పలు వేస్తారు వీళ్ళు. ఎంత మంచి ఎపిసోడ్ అయినా కూడా, ఎంత మంచిగా మాట్లాడాలనుకున్నా కూడా వీళ్ళు ఇదే సిచ్యువేషన్ని ఈ విధంగానే క్రియేట్ చేస్తారు. అది నాకు అర్థం కావట్లేదు. సో ఇక్కడే నాగార్జున గారు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని చేస్తారు, కానీ ప్రీవియస్ వీక్ అంతా ఈ వీక్లో జరిగిన సినారియో అంతా గుర్తు చేసుకొని చేయరు. లేదంటే ఫస్ట్ వీక్ వెళ్తారు, లేదంటే 5th వీక్ వెళ్తారు, వైల్డ్ కార్డ్స్ వచ్చిన కాతే లేదు చేస్తారు. సో కంప్లీట్గా ఈ గ్రూప్ గేమ్ అనేది గ్రూపిజం అనేది క్లియర్గా కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏమైపోతుందంటే ప్రేరణ గ్రూప్లో ఉండట్లేదు, లూప్లోకి ఉండట్లేదు. గౌతమ్ కూడా మ్యాక్సిమం గ్రూప్లో ఉండట్లేదు, లూప్లోకి రావట్లేదు. సో ఈ విధంగా ఇలా ఈ సిచ్యువేషన్స్ అయితే జరుగుతున్నట్టుగా అనిపించింది నాకైతే. సో మీరేమనుకున్నారు ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. అలాగే మన కమ్యూనిటీ పోస్ట్లో అయితే పోస్ట్ పెట్టాను, మీ ఓట్ అనేది ఎవరికి వేస్తారు ఏంటి అనేది కూడా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఓటింగ్ అనేది వేయండి. సో ఈవినింగ్ అయితే ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ ఉంటుంది, డోంట్ మిస్ ఇట్. అసలు మామూలు రచ్చ కాదు, రారాజు ఎవరా రాసుకుపోయేది ఎవరా అనేది చూడాలి. సో ఖచ్చితంగా 13th వీక్ నామినేషన్ లిస్ట్ అయితే ఇదే అనమాట. సో మీకేమనిపించింది ఏంటి, అసలు వీళ్ళు నామినేషన్ ఈసారి కూడా మళ్ళీ నబిల్ నామినేషన్ నుంచి తప్పించుకోవడం అనేది ఇది ఎటో దారి కొడతలేదు, మీకు ఎక్కడో సినారియో కొడతలే. సో అలాగా మొత్తానికైతే జరిగింది ఇదే అనమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చారని చెప్పాను కదా, మర్చిపోయాను. సో అది అఖిల్ సార్థక్ అండ్ దేత్తాడి హారిక వీళ్ళిద్దరు వచ్చారు. టికెట్ టు ఫినాలి రేస్ టాస్క్ అయితే జరుగుతూ ఉంది అనమాట. సో అందుకని చెప్తున్నాను, వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే ఏమని ప్రతిసారి అందుకే చెప్పడం జరిగింది. అండ్ లాస్ట్లో కొన్ని మర్చిపోయినాయి కూడా ఖచ్చితంగా చెప్పడానికి ట్రై చేస్తాం కాబట్టి కొంచెం అర్థం చేసుకొని చూడండి వీడియో. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్